హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. నేను లేట్గా విషెస్ చెప్తున్నాను. నాకు కొంచెం బిజీగా ఉండి కుదరలేదన్నమాట. మన ఇంట్లో దీపావళి పండుగ, లక్ష్మీ పూజ వీడియో అండి ఇది. మనకి దీపావళి పండుగ అనేది 5 రోజుల పండుగ అండి. ఫస్ట్ దీపావళి ధనత్రయోదశి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ది ధనత్రయోదశి, రెండో రోజు నరక చతుర్థి, మూడో రోజు దీపావళి, నాలుగో రోజు బలిపాడ్యమి, ఐదో రోజు భగిని హస్త భోజనం. 5 రోజులు చాలా ముఖ్యమైన రోజులుగా మనం చేసుకుంటామండి దీపావళి పండుగని. ఈ ఫస్ట్ రోజు వచ్చేసి ధనత్రయోదశి రోజు లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా. ముఖ్యంగా దీపావళి పండుగకి ఆధ్యాత్మికంగా 3 ముఖ్యమైన సంఘటనల్ని, 3 దేవతల్ని ఆరాధిస్తామండి దీపావళి పండగకి. 14 సంవత్సరాలు వనవాసం చేసి రావణాసురుని పైన విజయం సాధించి శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుల వారు అయోధ్యకి తిరిగి వచ్చిన సందర్భంగా దీపావళి జరుపుకోవడం అండి. దీపావళి ముందు రోజు వచ్చే నరక చతుర్దశి రోజు శ్రీకృష్ణుడు దుర్మార్గుడైన నరకాసురుడిని సంహరించిన రోజండి. అందుకు నరక చతుర్దశిగా జరుపుకుంటాము. దీపావళి అమావాస్య రాత్రి లక్ష్మీదేవి క్షీరసాగర మదనం నుంచి ఉద్భవించిన రోజుగా భావిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి భూలోకానికి అవతరించిన రోజుగా భావించి లక్ష్మీదేవికి పూజ చేసుకుంటామండి. లక్ష్మీదేవి దీపానికి ప్రతీకగా మనం కొలుస్తాం కదండి. అందువల్ల లక్ష్మీ దీపాల అలంకరణతో అమ్మవారిని పూజించుకుంటాము. అంధకారం పోయి వెలుగునిచ్చే రోజుగా భావించి దీపావళి పండుగను జరుపుకుంటామండి. యాదేవి సర్వభూతేషు జ్యోతిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని 4వ రోజు వచ్చేసి బలిపాడ్యమి అని జరుపుకుంటామండి. బలిపాడ్యమి రోజు బలిచక్రవర్తిని వామనావతారంలో వచ్చిన విష్ణుమూర్తి పాతాళానికి అణిచివేసిన రోజు అండి. ఆ రోజు మళ్ళీ బలిచక్రవర్తి ఆయన తప్పు తెలుసుకున్న తర్వాత విష్ణుమూర్తి పాదాలను వేడుకునగా విష్ణుమూర్తి బలిచక్రవర్తికి వరం ఇచ్చారండి. ఆ రోజు బలిచక్రవర్తి తిరిగి భూలోకానికి వచ్చిన రోజుగా బలిపాడ్యమి అని జరుపుకుంటాము. అక్కా చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం అండి. ఇది పురాణ గాథ ప్రకారం యమధర్మరాజు చెల్లెలు యమున అని పిలుస్తారండి. ఆవిడ భోజనానికి పిలుస్తారు. వెళ్ళినప్పుడు ఆవిడ ప్రేమతో వండి వడ్డిస్తారనమాట. అది తినిన తర్వాత యమధర్మరాజు ఏమన్నా వరం కోరుకోమంటే యమున ఇలా వరం కోరుకుంటారండి. ఈ తిథి నాడు ఎవరైతే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్ని పిలిచి భోజనం పెడతారో వాళ్ళకి అపమృత్యు దోషం లేకుండా చూడమని వరం అడుగుతారండి. అందువల్ల ఆ రోజు అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో భగిని హస్త భోజనం అని అంటారండి. ఇలా 5 రోజుల పండగగా జరుపుకుంటామండి. ఆ లక్ష్మీదేవి దయ వల్ల ఈ దీపావళి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.